అమిత్ షా ఫేక్ వీడియో కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మన్నే సతీష్ పేరుతో సమన్లు అందించారు. సిఆర్పిసి 91 కింద నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మన్నే సతీష్ పేరుతో సమన్లు అందించారు. సిఆర్పిసి 91 కింద నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఏదైతే అమిత్ షా ఫేక్ వీడియోలు అంటే కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేసి రిజర్వేషన్ ని తప్పుదో పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో క్రియేట్ చేశారని కూడా ఆరోపిస్తూ ఢిల్లీలో ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీ పోలీసులు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ కు చేరుతున్నారు. గాంధీ భవన్ లో ఏదైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నే సతీష్ కి నోటీసులు ఇవ్వడానికి గాంధీ భవన్ కు వచ్చారు. అయితే 91 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేయడానికి వచ్చిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే రిజర్వేషన్ విషయంలో బీజేపీ అదేవిధంగా అమిత్ షా అంటే కాంగ్రెస్ ఏదైతే బీజేపీ అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు తొలగిస్తాము, ముస్లిం రిజర్వేషన్లతో పాటు అన్ని రిజర్వేషన్ తొలగిస్తామనే ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారని చెప్పి ఇటు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుండి ఢిల్లీ పోలీసులు ఉదయం హైదరాబాద్ చేరుకున్నప్పటికీ కూడా నాటకీయ పరిణామాల మధ్య ముందుగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి ఢిల్లీ పోలీసులు అయితే రేవంత్ రెడ్డి ఇంటికి వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడే పరిస్థితి. కానీ తాజాగా అయితే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ చేరుకున్నారు. గాంధీ భవన్ లో ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నే సతీష్ కి ఇవ్వడానికి అయితే వచ్చిన పరిస్థితి. కానీ మన్నే సతీష్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేడు. దీనికి సంబంధించి గాంధీ భవన్ కి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన లీగల్ సెల్ ఇన్ఛార్జి కూడా వాళ్ళతోటి చర్చ అంటే మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి నోటీసులు మన్నే సతీష్ కి ఇస్తారా లేకపోతే ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇప్పుడు ప్రధానంగా సంచరించారని చెప్పాలి. మొత్తంగా గత కొద్ది రోజులుగా ఏదైతే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేళ వీటికి సంబంధించి రిజర్వేషన్ అంశంలో దుమారం వేస్తుంది. ఇక ఒకవైపు బీజేపీ నాయకులు అంటే కాంగ్రెస్ మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా అమిత్ షా మాట్లాడిన వీడియోను కూడా ఏదైతే ప్రచారం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాను మాట్లాడే వీడియోని ఫేక్ వీడియో క్రియేట్ చేసి తాను మాట్లాడినట్టుగా చేశారంటూ కూడా ఇటు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా తాజాగా అయితే ఢిల్లీ పోలీసులు ఇక్కడ గాంధీ భవన్ చేరుకున్న అయితే పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఉత్కంఠభరితంగా ఇక్కడ గాంధీ భవన్ పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఆనంద్. శ్రీనివాస్, మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ఇప్పుడంటే పోలీసులు ఇప్పటికే గాంధీ భవన్ చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు ఇతర నేతలు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి కూడా ఖండించిన పరిస్థితి. అంటే బీజేపీ నాయకులు ఓడిపోతారనే భయంతో ఏదో ఒకటి భయపెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదో నోటీసులు ఇచ్చి భయపెట్టాలని కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం అక్కడ ఢిల్లీ పోలీసులు అయితే గాంధీ భవన్ చేరుకున్నారని చెప్పొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. సో అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించి దేశవ్యాప్తంగా దర్యాప్తు కొనసాగుతుంది. అమిత్ షా ఫేక్ వీడియోలో కూడా తొలి అరెస్టు జరిగినట్లు సమాచారం. సో రీతోమ్ సింగ్ అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. సో ఉదయం నుంచి అయితే ఈ అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిందో దానిపైన పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుంది. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సంబంధించిన ముఖ్య నేతలు ఫిర్యాదు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సో దేశవ్యాప్తంగా ఈ వీడియోకు సంబంధించిన వైరల్ ఎక్కడెక్కడయ్యాయి, ఎవరెవరు పోస్ట్ చేశారన్న దానిపైన ఢిల్లీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో కాంగ్రెస్ నేతలే ఈ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారంటూ బీజేపీ నేతలు ఏదైతే వాళ్ళు ఫిర్యాదులు పేర్కొన్నారు. సో ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు కలవనున్నారు. సో కలిసి వాళ్ళు ఫిర్యాదు చేయనున్నారు. సో ఏదైతే ప్రధానంగా ఉందో, సో తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా ఒక బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఆయన చేసిన వ్యాఖ్యలను, సో దాన్ని ఫేక్ వీడియో రూపంలో ఓబీసీలవి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా తొలగిస్తామంటూ ఒక వీడియోను సర్క్యులేట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రూప్ ఫేస్బుక్ గానీ ఇతర మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేశారు. సో దానిపైన కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ ముఖ్యమంత్రి అండ్ టీపీసీసీ కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారు. సో మే 1న విచారణకు హాజరు కావాలని పోలీసులు స్పెషల్ సెల్ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఫోన్ తో పాటు విచారణకు హాజరు కావాలని, ఏదైతే అతనితో పాటు ఫోన్ ఉంటుందో వ్యక్తిగతంగా ఆ ఫోన్ కూడా తీసుకురావాలంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. సో రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా పేరుతో ఈ వీడియో వైరల్ అవడం, దాన్ని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గ్రూప్ మాధ్యమాల్లో వైరల్ చేయడం, సో దాని పట్ల ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి దానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన పైన ఫిర్యాదు చేశారు. ఆయనకు సమ్మన్లు కూడా జారీ చేశారు. సో దీంతో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏ రాష్ట్రాల్లో ఏ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనికి సంబంధించిన నేతలు కానీ ఇతర నేతలు ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో వీడియోను, సో వాళ్ళందరికీ నోటీస్ వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాబట్టి ఈ ఫేక్ వీడియో విషయంలో ప్రధాని కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. దీన్ని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టే సమస్య లేదంటూ ఆయన హెచ్చరించారు. కాబట్టి ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది ఢిల్లీ పోలీసులు. ఖచ్చితంగా ఈ రోజు రేపు మరిన్ని కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరి మే 1 తారీఖు నాడు రేవంత్ రెడ్డి వెళ్తారా లేదని మాత్రం మనం వేచి చూడాల్సి అవుతుంది. ఓకే అశోక్, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? సో ఖచ్చితంగా కాసేపటికి వచ్చిన వార్త ప్రకారము గాంధీ భవన్ కూడా ఢిల్లీ పోలీసులు చేరుకుని తెలుస్తా ఉంది. గాంధీ భవన్ లో నోటీసులు పిసిసి అధ్యక్షుని అక్కడనే ఉంటారు కాబట్టి అలా ఛాంబర్ కి ఇచ్చే అవకాశం, ఛాంబర్ కి అతికించే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ఒకవేళ హాజరు కాకపోతే మరోసారి నోటీసులు ఇస్తారు. దాని తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన సహకరించే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఆయన ఒకవేళ ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బిజీ షెడ్యూల్ ఉంటే మాత్రము వెళ్ళకపోయే అవకాశం ఉండే అవకాశం లేదు. సో కాబట్టి మే 1 తారీఖు నాడు ఆయన వెళ్తారా లేదని మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. సో చూడాలి మరి ఓవరాల్ గా ఆయన వెళ్తే మాత్రము ఖచ్చితంగా దర్యాప్తు సహకరించే అవకాశం ఉంది. వెళ్ళకుంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రచారం నడుస్తూ ఉంది కాబట్టి మరో తేదీన హాజరయ్యే దానికి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.